చేపల్ని తీసి దోణెల్లో వేసుకుంటారు. ఇప్పుడు పేతురు అలాగే ఆయన యొక్క సహచరులందరూ కూడా ఈ గలిలయ సముద్రంలో చేపలు పట్టినప్పుడు వలలు వేశారు. ప్రభువారు ఆ రాత్రి కాలమందు చేపలు పట్టి ఉదయాన్నే వలలు కడుక్కుంటున్నప్పుడు శిష్యుల దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళని అడిగినప్పుడు, నా ఏలినవాడ రాత్రంతా ప్రయాసపడ్డాము, మాకు ఏమీ పడలేదన్నారు. ప్రభు చెప్పాడు, మీ దోణిల్ని లోతుకు నడిపించండి అని చెప్పి లోతులో దొరికేటువంటి చేపల్ని పట్టమన్నాడు. ఆ వలలు పిగిలిపోయినవి, లాగలేకపోయారు అందరూ. అప్పుడు శిష్య బృందాన్ని యేసయ్య గలిలయ సముద్రం దగ్గర ఏమన్నాడంటే, మిమ్మల్ని నేను మనుషులను పట్టే జాలర్లుగా చేస్తానని. ప్రియులారా, గలిలయ సముద్రం యేసు ప్రభు జాలర్లను మరి సువార్థికులుగాను జాలర్లను అపోస్తలుగా మార్చినటువంటి ఒక స్థలమై ఉంది. ప్రియులారా, ఇప్పుడు మనం గలిలయ ప్రాంతానికి వెళితే ఆ ప్రదేశం సస్యశ్యామలంగాను, చుట్టుప్రక్కల వ్యవసాయ భూములు కళకళలాడుతూ పచ్చదనంతో ఒక హరిత వనంలాగా గలిలయ సముద్రం మనకు కనిపిస్తుంది. ఆ మంచినీటి వనరులే ఇశ్రాయేలీలందరూ కూడా త్రాగటానికి అలాగే వ్యవసాయానికి ఇతర అవసరాలకి ఉపయోగించుకుంటూ ఉంటారు. దాని చుట్టుప్రక్కల ఉన్నటువంటి భూమి ఎంత సారవంతమైందంటే, ఒక చరిత్రకారుడు అంటాడు, వ్యవసాయం చేయటం రానివాడు కూడా వ్యవసాయం చేస్తేనంట అక్కడ భూమి విస్తారంగా పండుతుందంట. అంటే చేతగానివాడు చేసినా కూడా పండే భూములు అటవి, అలాంటి సారవంతమైన భూములు. అంటే వ్యవసాయం చేతనైన వాడికైతే ఎంత విస్తారమైనటువంటి పంటను ఆ యొక్క వ్యవసాయ భూముల్లోంచి మరి తీయగలడో మనం గ్రహించాలి. అంత సారవంతమైనటువంటి భూమి అక్కడ ఉండటానికి కారణం మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, అది రిఫ్ట్ వ్యాలీలో ఉంది. అక్కడ ఉన్నటువంటి నేల మట్టి నల్ల మట్టి. అది ఆ నల్ల మట్టి చాలా సారమైనటువంటి బ్లాక్ కాటన్ సాయిల్ అంటారు. ఆ బ్లాక్ కాటన్ సాయిల్ చాలా సారవంతమైంది. అంచేత ఇప్పుడు ఇశ్రాయేలీలు ఆ ప్రాంతంలో చాలా చక్కటి మరి ఉద్యానవనాలు అలాగే మంచి వ్యవసాయపు క్షేత్రాలు పెట్టి ఎంతో విస్తారమైనటువంటి వ్యవసాయ ఫలసాయమును వారు అక్కడ ఉత్పత్తి చేయగలుగుతున్నారు. ప్రియులారా, ఈ యొక్క గలిలయ సముద్రం దగ్గరే మన ప్రభు అయిన యేసయ్య పునరుద్ధానుడైన తర్వాత శిష్యులకు కనిపించి పేతురుతో ప్రత్యేకంగా మాట్లాడాడు. ఆయన, పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని చెప్పి తన శిష్యులకు సువార్త భారాన్ని అప్పగించి, మీరు సర్వలోకమునకు వెళ్ళండి, సర్వసృష్టికి వెళ్ళి నా సువార్తను ప్రకటించమని తన శిష్య బృందాన్ని యేసు ప్రభువారు సువార్త నిమిత్తమై వారికి ఆజ్ఞ ఇచ్చినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశము గలిలయ సముద్రం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు స్తోత్రములు. గలిలయ సముద్రమును మీరు ఎంతగా ఆశీర్వదించారు ప్రభువా. అన్యజనుల ప్రాంతమును మహిమగల ప్రాంతంగా మార్చారు ప్రభువా. ఆ సరస్సును సువార్త సాగరంగా మార్చారు ప్రభువా. నీకు స్తోత్రములు. అక్కడ నీవు ఎన్నో సూచక్రియలు చేసావు, మరి ఎన్నో అద్భుతాలు చేసావు. నీ శిష్యులకు ప్రభువా ఆజ్ఞ ఇచ్చి వలలు వేయమన్నప్పుడు విస్తారమైనటువంటి చేపలను ఆ యొక్క సముద్రంలో మీ మాట మీద వారు వల వేసినప్పుడు వారు అనేకము పట్టగలిగారు ప్రభువా. అక్కడే మీరు వారిని మనుషులను పట్టేటువంటి జాలర్లుగా పిలుచుకున్నారు. అయ్యా, ఈ కార్యక్రమం చూస్తున్న వారి జీవితాల్లో ఎంతోమంది ఇంకా చీకట్లో ఉన్నారు ప్రభువా. లోకంలో వలలు వేసి ఆ వలల్లో ఏమీ లభించక దిగులు పడుతున్నారు. అట్టి వారిని దర్శించి ఉన్నతమైన పిలుపుతో వారిని పిలిచి మీ రాజ్య సంబంధులుగాను, మీ సేవకులుగాను, మీ శిష్యులుగాను మీ బిడ్డలను చేసుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.